ఒక విశ్వాస ద్వారానే మేము పోషించబడ్డాం. నేను కన్నా గతించిన 20 ఏళ్ళు ఆ విశ్వాసం ఎంతగా మమ్మల్ని ఆదరించేది అని అంటే నేను ఎన్నోసార్లు చెప్పాను. కూరగాయలు ఆమె తీసుకొచ్చేది, మంచినీళ్ళు ఆమె తెచ్చేది, ఏమండి పెరుగు లేదా అంటే పెరుగు ప్యాకెట్లు ఆమె తీసుకుని వచ్చేది, బియ్యం లేవమ్మా అని అంటే బియ్యం కూడా ఆమె ఇచ్చేది మాకు. అట్లా 20 సంవత్సరాలు ఆమె పోషిస్తే బంధువులు అందరూ కూడా దేవుడు బాగానే ఆశీర్వదించాడు నూరంతలుగా. బంధువులంతా ఆమెను చెదగొట్టేసి ఎంతసేపు పాష్టముకే పెడుతుంది, మాకు పెట్టట్లేదు. బాగోనప్పుడేమో ఆమె వృద్ధి చెందినప్పుడు అప్పులు పాలైపోయినప్పుడు ఎక్కించారు బంధువులు. అప్పులు తీరిపోయి ఆశీర్వాదం కనపడుతుంటే బంధువులకి ఏం కనపడింది. ఇప్పుడు బంధువుల మాటలు వినేసేసింది, వచ్చిన ఆశీర్వాదాన్ని పోగొట్టేసింది. స్థానం దేవుడు ప్రథమ స్థానం ఇచ్చాడు బంధువులు. పరిచర్య ఆమెదే, ప్రార్థన ఆమెదే, విజ్ఞాపన ఆమెదే, రొట్టె ద్రాక్షరసం తీసుకురావడం ఆమె వంతే. అన్నిట్లో అన్ని తలాంతులు పొందుకుంది ఆమె. ఇవన్నీ వదిలేసింది. వృద్ధి అయ్యేసరికి ఇక్కడ అన్నాడుగా పౌలు గారు, వారు మీ మేలు కోరి మిమ్మల్ని ఆసక్తితో వెంటాడు వారు కారు, మీరే తమను వెంటాడవాలని మిమ్మల్ని బయటికి త్రోసివేయ కోరుచున్నారు. అది ఏం ఆలోచిస్తున్నారంట కరెక్ట్ గా చెప్పాడు ఇక్కడ పౌలు గారు. మన మీద ఇష్టం ఉండి వాళ్ళు మనల్ని వెంటాడట్లేదంట, మనమే తమ్ముని వెంటాడాలని. అంటే ఇది పెద్ద భక్తురాలా, ప్రార్థన చేసేదా ఏంటి? దీని బిల్డప్, దీన్ని ఎట్టయినా సరే ప్రార్థన నుంచి పడగొట్టాలి. ఎట్లా? అక్కడ దినం చేస్తున్నారా, వాళ్ళ నోటి తెచ్చిపోయాడురా, వాళ్ళ నోటికి బాగలేదు, వెళ్ళి చూసి వద్దాంరా. ఇంతకుముందు ఆమె పనికి రాలా. ఎప్పుడైతే బాగుపడి చక్కగా మీరు వాళ్ళ కట్టలు కట్టలు డబ్బులు దాచుకుంటుందో వీళ్ళకి కన్ను పుట్టేసింది. బంధువులకి మెడలో ఇంత రావు 3 కాసులు గొలుసు వేసుకొని తిరుగుతుంది, ఉంగరాలు పెట్టుకొని తిరుగుతుంది, మొగుడికి ఉంగరం, పిల్లడికి బ్రాస్లెట్. ఎంత ఆశీర్వాదం! పోగొట్టుకున్నాయన్ని మళ్ళా పొందుకోండి. అంత కృతజ్ఞతగా ఉండి అట్లా మమ్మల్ని ప్రేమించినందుకు ఏమో దేవుడు ఆమెను ప్రేమించి ఆమెకు అంతటి ఆశీర్వాదం ఇచ్చాడు. చివరికి ఈ ప్రేమను ఏం చేసిందంటే ద్వేషంగా మార్చేసుకొని దేవుని మందిరానికి రావడానికి విసుకుపోవడం, దేవుని పని చేయడానికి విసుకుపోవడం, దేవుని కొరకు ఇచ్చే విషయంలో విసుకుపోవడం. మా ఆయన అట్టా అంటున్నాడని, మా అబ్బాయి ఇట్టా అంటున్నాడని, దేవునికి ఇచ్చే విషయాల్లో ఎట్టా అంటున్నాడు మా ఆయన అని అవన్నీ చెప్పేది మందిరానికి వచ్చి. నేను అన్నాను, ఆయన బాధ పెట్టేందుగా మనం అలాగ చేయటం, ఎవరైనప్పుడు వదిలేసేయండి, బలవంతం ఏం చేయము, పౌరుషంగానే బతుకుతాం మేము. మొదటి నుంచి మాకు దేవుడు నేర్పింది, మా పెద్దవాళ్ళు నేర్పింది.